షుగర్ మానేసినా ఎందుకు ఇలా మనకు ఇంత అంటే హై డయాబెటీస్ ఎందుకు ఉంది అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ డయాబెటీస్లో కూడా టైప్ 1 టైప్ 2 అని ఉంటాయి. సో అసలు డయాబెటీస్ అంటే ఏంటి? సో మనలో ఎన్నో హార్మోన్స్ ఉంటాయి. ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి చెందకుంటే ఇలాంటి డయాబెటీస్ అనే సమస్య మనకు వస్తుందన్నమాట. సో ఇలాంటి డయాబెటీస్ సమస్య నుంచి మనం ఎలా బయటపడాలి? అసలు డయాబెటీస్ వచ్చినాక ఆలోచించడం కాకుండా డయాబెటీస్ రాకుండా మనం ఎలాంటి పరిష్కారాలు ఉంటాయో అవి కూడా మనం తెలుసుకుందాము. సో మనం ఈరోజు చూద్దాము ఎలాంటి ఆసనాలు మధుమేహం ఉన్నవాళ్ళు, షుగర్ వాళ్ళు, అండ్ నాట్ ఓన్లీ షుగర్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇలాంటి ఆసనాలు చేయడం కాదు, కానీ ప్రతి ఒక్కరూ ఈ ఆసనాలు అనేది చేయొచ్చు. అంటే మనము షుగర్ రావద్దు అని మనము ఖచ్చితంగా అనుకుంటే ఇలాంటి ఆసనాలు క్రమం తప్పకుండా చేయాలి. అంటే రెగ్యులర్గా మనం మన ఆర్గన్స్ని యాక్టివేట్ చేస్తున్నాము, మన ఆర్గన్స్కి మనము ఆక్సిజన్ సప్లై అనేది ఇస్తున్నాము, అండ్ మనకు బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ చాలా మంచిది. సో ఇలాంటివన్నీ అంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అంటే మెరుగు పొందుతుందన్నమాట. సో ఇలాంటివన్నీ మనము ఈ ఆసనాలు రెగ్యులర్గా చేయడం ద్వారా మనకి ఎలాంటి డిసార్డర్స్ రాకుండా మనం జాగ్రత్తగా మన ఆర్గన్స్ని కాపాడుకోవచ్చు. సో మనం ఈరోజు చూద్దాము ఎలాంటి ఆసనాలు చేస్తే డయాబెటీస్ రాకుండా ఉంటుంది, వచ్చిన వాళ్ళకి ఇలాంటి ఆసనాలు చేస్తే మనం ఎలా క్యూర్ చేసుకోవచ్చు. సో మనం ఇలా ఫస్ట్ వజ్రాసనంలో కూర్చోవాలి. సో మనం ఇప్పుడు మండూకాసనం అనేది చేస్తున్నాము. మండూకాసనంలో మనము మన ప్యాంక్రియాస్, ఇక్కడ మన ప్యాంక్రియాస్ అనేది ఇక్కడ స్టమక్ బిసైడ్ అంటే అబ్డామిన్ వెనుక, స్టమక్ వెనుక అనేది సిచ్యువేట్ అయ్యి ఉంటుంది మన ప్యాంక్రియాస్ని. దాన్ని యాక్టివేట్ చేసి దానికి ఆక్సిజన్ సప్లై అనేది ఇస్తున్నాము. సో ప్రతి ఆసనం వెనుక మనకు ఒక ఇంపార్టెంట్ ఏదైతే మన దాని వెనుక రహస్యం అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఏ ఆర్గన్ యాక్టివేట్ చేస్తున్నామో ఆ ఆర్గన్ పైన ఫోకస్ చేయాలి. సో మెల్లిగా వజ్రాసనం నుంచి మనం ఫార్వర్డ్ బెండింగ్లో వెళ్తున్నాము. సో మనము హ్యాండ్స్ ఇలా ప్లేస్ చేసుకోవాలి మనం అబ్డామిన్ దగ్గర. సో మెల్లిగా మనం ఫార్వర్డ్ బెండ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనము మన అబ్డామిన్ని లోపల వైపు ఒత్తిడి చేస్తున్నాము. ఈ పొజిషన్లో 2 to 3 minutes వరకు మనం ఉండాలి. సో ఇక్కడ మన బ్రెత్ రేట్ అనేది కొంచెం ఫాస్ట్ అయిపోతుంది, దాన్ని మనము గమనించాలి. చాలా కామ్గా వితౌట్ ఎనీ స్ట్రెస్ 3 minutes వరకు ఈ ఆసనంలో మనము ఉండొచ్చు. సో నేను ఎప్పుడు చెప్తాను మన బ్రెత్ అనేది మనము చూసుకోవాలి. బ్రెత్ రేట్ ఎలా ఉంది, హై ఉందా, లో ఉందా, మీడియం ఉందా అని చెక్ చేసుకోవాలి. ఈ ఆసనంలో బ్రెత్ రేట్ అనేది కొంచెం హై ఉంటుంది. రిలాక్స్. సో ఆసనం అయినాక ఒక 1 second వరకు మనం రిలాక్సేషన్ మోడ్లో ఉండాలి. సో ఈ మండూకాసనం అనేది 2 to 3 times వరకు మనం చేసుకోవచ్చు. దీంట్లో ఇంకో వేరియేషన్ ఏంటంటే ఇప్పుడు పామ్స్ ఓపెన్ చేసి మనం మన అబ్డామిన్ పైన ప్లేస్ చేసి సేమ్ ప్రొసీజర్ మళ్ళీ రిపీట్ చేయాలి. ఫార్వర్డ్ బెండ్ చేయాలి. మన హిప్స్ అనేవి మన నీస్ పైన ప్లేస్ అయ్యి ఉండాలి. ఇలా 2 to 3 minutes వరకు ఈ ఆసనంలో ఉండాలి. చాలా స్టేబుల్గా, చాలా ఈజీగా, చాలా ప్రశాంతంగా, కామ్గా ఈ ఆసనంలో మనం మన ప్యాంక్రియాస్ మూమెంట్ని అబ్జర్వ్ చేయాలి. మెల్లిగా రిలాక్స్. ప్రతి ఆసనం అయినాక మనము రిలాక్సేషన్ మోడ్లో కంపల్సరీ ఉండాలి.
వెంటనే మరి నెక్స్ట్ ఆసనంకి వెళ్ళిపోకూడదు. కంప్లీట్ నార్మల్ బ్రీతింగ్, మనం నార్మల్ బ్రీతింగ్ రేట్ వచ్చినాక మనం నెక్స్ట్ ఆసనంలోకి వెళ్ళాలి. సో మనము నెక్స్ట్ వేరియేషన్కి వెళ్దాము. మనం వజ్రాసనంలో నుంచి మన లెగ్స్ని అన్ఫోల్డ్ చేసి 2 లెగ్స్ని ఫ్రంట్వర్డ్ డైరెక్షన్లో ప్లేస్ చేద్దాము. సో ఇప్పుడు మనము మన ప్యాంక్రియాస్కి ఎలా యాక్టివేట్ చేయాలి అనేది చూద్దాము ఈ వేరియేషన్ ద్వారా. సో మన రైట్ లెగ్ అనేది ఫోల్డ్ చేసి, నీ దగ్గర ఫోల్డ్ చేసి మనము మన లెఫ్ట్ లెగ్ టోస్ అనేవి లెఫ్ట్ లెగ్ నీస్ దగ్గర ప్లేస్ చేయాలి. ఓకే. అండ్ ఆపోజిట్ హ్యాండ్ అంటే రైట్ లెగ్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అనేది యూజ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ రైట్ నీసి క్రాస్ చేయాలి. క్రాస్ చేసి మన రైట్ లెగ్ని ప్రెస్ చేయాలి. అంటే ఒత్తిడి అనేది చేయాలన్నమాట. అంటే మనం అబ్డామిన్ పైన మనం ప్రెషర్ అనేది అప్లై చేస్తున్నాము. సో లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ లెగ్కి ప్రెషర్ అనేది అప్లై చేస్తున్నాము. అండ్ రైట్ హ్యాండ్ అనేది వెనుక ప్లేస్ చేసాము. సో మనము రైట్ డైరెక్షన్లో బ్యాక్ సైడ్ చూడాలి. సో ఈ పొజిషన్లో మనం కంప్లీట్ మన అబ్డామిన్ ట్విస్ట్ అనేది అబ్జర్వ్ చేయాలి. సో మ్యాక్సిమం మీకు ఎంతవరకు ప్రెషర్ అప్లై చేయొచ్చు అంత ప్రెషర్ అనేది అప్లై చేయాలి. మీ లెఫ్ట్ హ్యాండ్ ప్రెషర్ అప్లై చేయాలి. రైట్ లెగ్ పైన ప్రెషర్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా మీ అబ్డామిన్లో ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది కంప్లీట్ ట్విస్టింగ్ పోజ్ అండి. ఈ పోజ్లో మీరు 2 to 3 minutes వరకు స్టే చేయాల్సి ఉంటుంది. మీరు ఇన్ కేస్ చేయలేకపోతే 1 minute వరకు కూడా చేసుకోవచ్చు. రిలాక్స్. సో ఇలా మీరు 2 to 3 times వరకు చేయొచ్చు. సో ఇప్పుడు మనం అదర్ లెగ్ ఎలా చేయాలి చూద్దాము. సేమ్ వేరియేషన్. ఇప్పుడు మీరు లెఫ్ట్ లెగ్ అనేది ఇలా ప్లేస్ చేయాలి రైట్ నీ దగ్గర. అండ్ రైట్ హ్యాండ్ అనేది లెఫ్ట్ లెగ్ నీ దగ్గర ప్లేస్ చేయాలి. సో లెఫ్ట్ హ్యాండ్ అనేది బ్యాక్వర్డ్ ప్లేస్ చేయాలి. సో మీరు మీ హెడ్ అనేది లెఫ్ట్ వర్డ్స్ చూడాలి. అండ్ కంప్లీట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పైన ప్రెషర్ అప్లై చేయాలి. సో ప్రెషర్ అంతా మీ అబ్డామిన్లో ఉంటుంది. మీరు బాగా ప్రెషర్ అనేది మీ హ్యాండ్ త్రూ అప్లై చేయాలి. అండ్ ట్విస్ట్ని చూడాలి, ట్విస్ట్ని అబ్జర్వ్ చేయాలి. సో మీకు ఎలాంటి ఒత్తిడి లేకుంటే హార్ట్ రేట్ పెరిగిపోతుంటే మీరు ఆపేయచ్చు. మళ్ళీ కామ్ అయ్యి మళ్ళీ ఆసనంలోకి రావచ్చు. 2 to 3 minutes వరకు ఈ ఆసనంలో మీరు ఉండొచ్చు. మీరు ఎంతసేపు ఉంటే మీ ప్యాంక్రియాస్ అంత బాగా యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఫోకస్గా ఉండాలి అంటే ఒక పాయింట్ని చూసుకొని ఆ పాయింట్కి ఫోకస్ చేస్తూ మీరు చూస్తూ ఉండాలి. అయితే మీరు ఫోకస్ అనేది మిస్ అవ్వరు. రిలాక్స్. ఇలా మీరు 2 to 3 times వరకు చేయొచ్చు. ఇప్పుడు మనము థర్డ్ వేరియేషన్ చూద్దాము. సో మనము ప్రస్తుతం దండాసనంలో ఉన్నాము. ఈ దండాసనం నుంచి మనం థర్డ్ వేరియేషన్కి ఎలా వెళ్ళాలి చూద్దాము. సో మనం ఇప్పుడు మన లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ని క్రాస్ చేసి టోస్ అనేవి నీస్ దగ్గర ప్లేస్ చేయాలి. అండ్ రైట్ లెగ్ అనేది లోపల వైపు ఫోల్డ్ చేయాలి. సో ఇలా ప్లేస్ చేసుకొని మనం ఏ లెగ్ అయితే క్రాస్ చేసామో ఆపోజిట్ హ్యాండ్ యూజ్ చేసి ప్రెషర్ అనేది అప్లై చేయాలి. అండ్ మనము లెఫ్ట్ వర్డ్స్ చూడాలి. సో ఇలా మనము 2 to 3 minutes వరకు ఈ ఆసనంలో ఉండగలగాలి.
బ్రీతింగ్ అనేది అబ్జర్వ్ చేయాలి. సో దీని ద్వారా మనకు ప్యాంక్రియా అనేది యాక్టివేట్ అవుతుంది, డైజెషన్ సిస్టమ్ అనేది బాగా మెరుగుదల పొందుతుంది. సో ఏ గ్లూకోజ్ అయితే ప్రొడ్యూస్ అవుతుందో ఆ గ్లూకోజ్ అనేది బాగా డైజెస్ట్ అవుతుంది. ఇలాంటి ఆసనాలు చేయడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్ చాలా వరకు మన ఆర్గన్స్ని యాక్టివేట్ చేస్తారు, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అండ్ డయాబెటీస్ అనేది మెల్లిగా తగ్గుముఖం పడుతుంది. రిలాక్స్. సో ఇప్పుడు మనం మరో లెగ్తో చేసి చూద్దాము. సో రైట్ లెగ్ అనేది లెఫ్ట్ లెగ్ క్రాస్ చేయాలి, లెఫ్ట్ లెగ్ అనేది ఇలా ప్లేస్ చేయాలి. సో ఆపోజిట్ హ్యాండ్ యూస్ చేయాలి అండ్ మనము లెఫ్ట్ హ్యాండ్తో రైట్ లెగ్ని బాగా ప్రెస్ చేయాలి అండ్ ట్విస్ట్లో రావాలి. సో మన ఫోకస్ అనేది ఒక పాయింట్ పైన ఉంటే మనం చాలాసేపు ఈ ఆసనంలో కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో కొంచెం అడ్జస్ట్మెంట్ ఏదైనా ఉంటే, అంటే ప్రెషర్ ఎక్కువ అప్లై చేయాలనుకుంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం 2 to 3 minutes వరకు ఉంటే మన ప్యాంక్రియాస్ అనేవి బాగా యాక్టివేట్ అవుతాయి, మన కంప్లీట్ డైజెషన్ అనేది బాగా మెరుగుదల పొందుతుంది, ఏవైతే ఇన్సులిన్ ఉందో దాని ప్రొడక్షన్ అనేది మెరుగుదల పొందుతుంది. సో ఇలాంటి ఆసనాలు డయాబెటిక్ పేషెంట్స్ రెగ్యులర్గా చేయాలి. అంటే ఓన్లీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, ఈ ఆసనాలు ప్రతి ఒక్కరికి, అంటే మన ఆర్గన్స్ అనేవి యాక్టివేట్ చేయడానికి, అంటే రెగ్యులర్గా మన ఆర్గన్స్ యాక్టివేట్ చేస్తూ ఉండాలి, అప్పుడే అవి చాలా బాగా పనిచేస్తాయి. సో మనం ఇప్పుడు మరో వేరియేషన్ చూద్దాము. మనం దండాసనంలో కూర్చోవాలి అండ్ ఈరోజు మనం ఒక ప్రాప్ యూస్ చేసి ఈ వేరియేషన్ ఎలా చేయాలి, అంటే ప్రాప్ యూస్ చేసుకొని ఎలా చేయాలి అని కూడా చూద్దాము. సో అది ఇంట్లో అవైలబుల్ ఉన్న ఏదైనా ఒక బెల్ట్ తీసుకుంటే మనము ఇది మనకు ప్రాప్ లాగా యూజ్ అవుతుంది. సో కొంతమంది కింద కూర్చోలేని వాళ్ళు ఉంటారు అండ్ ఒబేస్ వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి ఆసనాలు చేయొచ్చు. ఇలాంటి ప్రాప్స్ యూస్ చేసుకుంటే ఆర్ కింద కూర్చోలేని వాళ్ళు ఒక పిల్లో వేసుకొని కూడా కూర్చోవచ్చు, ఆర్ మనం కంఫర్టబుల్గా మన బెడ్ పైన కూడా చేయొచ్చు. సో మనము చేయాలనుకుంటే ఎలా అయినా చేయొచ్చు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనము చేయాలనే మనకు ఆ పట్టుదల ఉంటే మనము బాగా చేయొచ్చు. సో మనము లెఫ్ట్ లెగ్ అనేది ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మన లెఫ్ట్ సోల్ అనేది రైట్ థై దగ్గర ప్లేస్ చేసి ఉంచాలి. నార్మల్గా అయితే వితౌట్ సపోర్ట్ చేయొచ్చు, అంటే వితౌట్ ఎనీ ప్రాప్ ఇలా చేయొచ్చు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు మన ప్యాంక్రియాస్ పైన చాలా, అంటే అబ్డామిన్లో చాలా ప్రెషర్ అనేది వస్తుంది. సో ఇలా కాకుండా ఇనీషియల్గా బిగినర్స్ ఎలా చేయొచ్చు అంటే ఈ ప్రాప్ యూజ్ చేసుకుంటూ దీన్ని గట్టిగా హోల్డ్ చేసి మన హెడ్ అనేది నీస్ పైన ప్లేస్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇది బాగా సపోర్ట్ లాగా ఉంటుంది, ఫ్రంట్వర్డ్ బెండింగ్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇనిషియల్గా మీకు మీ థాయ్ మజిల్స్ అనేవి పెయిన్ఫుల్గా ఉంటాయి, హ్యామ్స్ట్రింగ్స్ అనేవి. సో పర్వాలేదు, మీకు మెల్లిమెల్లిగా అలవాటు అయిపోతుంది. సో ఆ ప్రెషర్ అనేది కూడా, అంటే ఏదైనా పెయిన్ వచ్చినా ఎలాంటి ఇబ్బంది పడకుండా చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే మీకు, అంటే ఇనీషియల్గా పెయిన్ అనేది అబ్జర్వ్ చేస్తారు. సో మెల్లిగా మజిల్ పెయిన్, అది జస్ట్ మజిల్ పెయిన్, అది మెల్లిగా మీకు వెళ్ళిపోతుంది. సో కంగారు పడే అవసరం ఏమీ లేదు. సో ఇలా ఈ ఆసనంలో 2 to 3 minutes వరకు హోల్డ్ చేయాలి. సో మెల్లిగా మన టార్గెట్ ఏంటంటే మన హెడ్ అనేది మన నీస్ పైన ప్లేస్ చేయాలి. ఇక్కడ మనము మన అబ్డామిన్ని కాంట్రాక్ట్ చేయాలి. సో మనం బ్రెత్ అవేర్నెస్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. రిలాక్స్. సో మనం ఇప్పుడు అంటే వేరే లెగ్ తోటి ఎలా చేయాలి, లెఫ్ట్ లెగ్తో ఎలా చేయాలి చూద్దాము.
సో సిమిలర్గా రైట్ లెగ్ అనేది ఇక్కడ థై ఏరియాలో ప్లేస్ చేయాలి. సో లెఫ్ట్ లెగ్ మనము బెండ్ చేసి మన హెడ్ అనేది నీ దగ్గర ప్లేస్ చేయడానికి అది మన టార్గెట్. సో ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ ఉంటే మనం చేసుకోవాలి. బ్రీతింగ్ అవేర్నెస్ కంపల్సరీ ఉండాలి. సో ప్రాప్ యూస్ చేసుకొని కూడా మనం చేయొచ్చు. అంటే ఈ ఆసనంలో 2 to 3 minutes వరకు మనం స్టేబుల్గా ఉండగలగాలి. బ్రీతింగ్ అనేది కంపల్సరీ అబ్జర్వ్ చేయాలి. మన బాడీ పోస్చర్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మన ఫోకస్ అంతా మన అబ్డామిన్లో ఉండాలి. మన స్ట్రెచ్ ఎక్కడ అబ్డామిన్లో ఎక్కడ స్ట్రెచ్ ఉందో అక్కడ అబ్జర్వ్ చేయాలి. రిలాక్స్. ఇలా 2 to 3 times మనము ఈ వేరియేషన్ చేయొచ్చు. సో మనం నెక్స్ట్ వేరియేషన్ చూద్దాము. దీన్ని నౌకాసన్ అంటారు. మనము మెల్లిగా మన లెగ్స్ అనేవి పైకి లిఫ్ట్ చేయాలి 30 degrees యాంగిల్ అండ్ హ్యాండ్స్ తోటి బ్యాలెన్స్ చేయాలి మన బాడీని. సో ప్రెషర్ అంతా మన అబ్డామిన్లో ఉంటుంది. సో ఇలా మనం చేయలేకపోతే ఈ బెల్ట్ ఈ ప్రాప్ యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. సో మెల్లిగా చాలా దీన్ని బ్యాలెన్సింగ్ పోజ్ అంటారు. మనం ఎక్కడ కింద పడకుండా చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఒబేస్ ఉన్న వాళ్ళకి కొంచెం లెగ్స్లో చాలా వెయిట్ అనేది ఉంటుంది. సో లిఫ్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఇలా హోల్డ్ చేయాలి. మన ప్రెషర్ అంతా మన అబ్డామిన్లో ఉంటుంది. దీనివల్ల స్టమక్లో చాలా ఎన్నో చేంజెస్ వస్తాయి. సో ఆర్గన్ స్టమక్లో ఇంటెస్టైన్స్ అవన్నీ బాగా యాక్టివేట్ అవుతాయి. సో మన ఫోకస్ అంతా మన టోస్ పైన ఉండాలి. సో ఇది ఒక మంచి బ్యాలెన్సింగ్ పోజ్. దీనివల్ల మన మైండ్ కూడా చాలా ఫోకస్డ్గా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా వెనక పడిపోకుండా బ్యాలెన్స్డ్గా ఉండండి. రిలాక్స్. సో ఇలా 2 to 3 times వరకు ఈ వేరియేషన్ చేస్తే మనకు ప్యాంక్రియాస్ బాగా యాక్టివేట్ అయితే ఇన్సులిన్ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనము ఈ కాలం హెల్త్ బాగా చూసుకుంటే, హెల్త్ అంటే మనకు హెల్త్ బాగా అవ్వాలి, ఇలాంటి డిజార్డర్స్ రావద్దు అంటే బ్లడ్ ప్రెషర్స్, క్యాన్సర్స్ అండ్ డయాబెటీస్ ఇలాంటి డిజార్డర్స్ రాకూడదు అంటే మనం ఫుడ్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.